1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిస్ క్రాస్ 2 అంటే 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్స్ని మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఎలా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 325 హోల్ స్క్వేర్ అన్నారు అనుకోండి. అంటే ఏంటి దాని అర్థం? 325 ఇంటూ 325. నేను ఈ క్రిస్ క్రాస్ 2 ఉపయోగించి డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 5 5 is 25. This is 10 20 22 15 30 34 36. This is 12 15. So 9 10. This is the answer. 105625. ఇది మీకు అర్థం కావడం కోసం వేసినటువంటి క్యారీ ఓవర్స్. సో డైరెక్ట్గా మనం ఇలాగ ఆన్సర్ వేయచ్చు అనమాట. డైరెక్ట్గా 3 డిజిట్ స్క్వేర్ని కూడా మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేయచ్చు. ఎలా వేయాలంటే ఇందులో ఉన్నటువంటిది 1x x క్రాస్ x1, ఇది ఒక సింబల్. ఈ సింబాలిక్ మెథడ్ ద్వారా మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేయచ్చు. చూద్దామా? ఫస్ట్ ఇది రాసుకోవాలి. 1x x క్రాస్ x1 అంతే. చూడండి, 5 4 7 ఇంటూ 5 4 7 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సరే 5 4 7కే చేద్దాం. రైట్. ఫస్ట్ ఏంటిది? 1 వర్టికల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్. 7 7 జా 49. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఈ స్టెప్ అంటే 7 4 జా 4 7 జా 28 28 56 ప్లస్ 4 60. ఇట్స్ క్లియర్. తర్వాత ఇది అంటే 35 35 70 4 4 జా 16 70 ప్లస్ 16 86 86 ప్లస్ 6 అంటే 92. ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇది 4 5 జా 20 5 4 జా 20 20 ప్లస్ 20 40 40 ప్లస్ 9 49. నెక్స్ట్ 5 5 జా 25 25 ప్లస్ 4 29 అయిపోయింది. అంటే ఇలా 3 టైమ్స్ మల్టిప్లై చేసి 1 టైం యాడ్ చేసేటటువంటి దానికి మనకి ఇంత ప్లేస్ అవసరము, దానికి టైం కూడా 2-3 నిమిషాల కంటే ఎక్కువగా అవసరం. కానీ ఇక్కడ సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేసాము. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాస్త చిన్న నెంబర్లు తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, 256 ఇంటూ 345 ఇలా చూడండి. సేమ్ నెంబర్ అయితే స్క్వేర్ అవుతుంది, వేరే నెంబర్ అయితే లబ్ధం అవుతుంది. బట్ సో ప్రాసెస్ ఈజ్ సేమ్. ఇది 33 is the carry. 24 25 49 49 plus 3 52. నెక్స్ట్ ఇది 18 10 సో 28 28 ఇది 20 48 48 ప్లస్ 5 53. నెక్స్ట్ ఇది 15 ఇది 8 15 8 23 23 5 28 2 3 జా 6 6 ప్లస్ 2 8. సో 88320 ఈజ్ ద ఆన్సర్. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. 3 డిజిట్ నెంబర్ని కదా మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేయచ్చు బై యూజింగ్ క్రిస్ క్రాస్. దీన్నే సింబాలిక్ మెథడ్ అని కూడా అంటారు. అంటే ఒక సింబల్ వేసుకొని చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఈ రకంగా మనం ఎక్కువ అంటే లాంగ్ చేసే బదులు షార్ట్కట్లో, ఇది షార్ట్కట్ కాదు వాస్తవానికి, ఇది కూడా ఒక ప్రాసెస్. షార్ట్కట్ అంటే ఏంటి? చివరికి ఫర్ ఎగ్జాంపుల్ 75 ఉందనుకోండి, 5 5 జా 25 7 8 జా 56, ఇది షార్ట్కట్ అంటారు. అంటే దీనికి 5 కండిషను, చివరికి 5 ఉన్నప్పుడే దీన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 35 ఉందనుకోండి, 35 స్క్వేర్ అనుకోండి,
5 5s are 25, 3 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 4, 3 4s are 12. ఇలా ఉంటే దాన్ని షార్ట్ కట్ అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రాసెస్నే ఇక్కడ అప్లై చేస్తున్నాం బై యూజింగ్ వన్ సింబల్. ప్రాక్టీస్ చేయండి. సో ప్రగతి సాధించండి. థ్యాంక్ యూ.